హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శుభ ఆదివారం. ఈ ఆదివారం ఉదయం మీ అందరికీ ఒక చిన్న పిట్ట కథ చెప్పాలనిపిస్తుంది. చాలా పాత కథ. అంటే ఇది ఒక చరిత్ర. సుమారుగా 500 సంవత్సరాల క్రితం భారతదేశంలో జరిగింది. ఒక ఊళ్ళో ఒక రాజుగారు వేటకు వెళ్తున్నాడు అన్నమాట. ఆయన పరివారాన్ని తీసుకొని, సరంజామా అంతా తీసుకొని ఆయన ఉన్నటువంటి రాజధాని నగరం దాటుకొని ఆ అడవిలోకి ఎంటర్ అవుతున్నాడు. శివారు గ్రామాల్లో అక్కడికి వెళ్ళేటప్పటికి, ఒక విలేజ్కి వెళ్ళేటప్పటికి ఒక భిక్షగాడు, బెగ్గరు పాపం, చాలా దీన అవస్థలో వాడు చినిపిన బట్టలు వేసుకొని చెట్టు కింద కూర్చొని భిక్షాటం చేసుకుంటా ఉన్నాడు. ఆ రాజుగారికి ఆయన చూసి జాలేసింది. సరే ఏమన్నా ఇద్దాం వీడికి అనేసి చూస్తే ఆయన మామూలుగా చేయబెడితే ఆభరణాలు ఏం లేవు. రాణిగారు తీసేసి వెళ్ళమన్నారు, వేటకి వెళ్తున్నాడు కదా ఎందుకని. సరే అని ఒక ఏనుగు ఉంటే స్పేర్లో ఒక ఏనుగు బ్యాకప్ కింద తెచ్చుకున్నాడు. ఆ ఏనుగు ఇచ్చేయండి రాడికి అనేసి వెళ్ళిపోయాడు. సరే అని ఆ ఏనుగు దానం ఇచ్చేసి ఆ భిక్షగాడికి రాజు వెళ్ళిపోయాడు. తర్వాత ఒక నెల రోజుల తర్వాత కట్ చేస్తే రాజుగారు సభలో కొలువై కూర్చున్నారు. వేగులు ఉంటారు కదా, గూఢచారులు, ఇన్ఫర్మేషన్ తెస్తుంటారు కదా. సో వాళ్ళని వచ్చి అడిగాడంట, అరే మనం ఆ అడవి దగ్గర, విలేజ్ దగ్గర ఒక బెగ్గర్కి ఏనుగు డొనేట్ చేశాం కదా, వాడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడా, వాడి లైఫ్ ఏమన్నా బెటర్ అయిందా అంటే, మహారాజు గారు భిక్షగాడు ఎలా ఉంటాడండి, భిక్షాటం చేసుకుంటున్నాడు అన్నాడు. అదేందిరా వాడికి ఏనుగు ఇచ్చాం కదా అంటే, అవునండి మీరు ఏనుగు ఇవ్వక ముందర వాడు చెట్టు కింద కూర్చొని బెగ్గింగ్ చేసుకునేవాడు, భిక్షాటన చేసుకునేవాడు. ఏనుగు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏనుగు మీద ఎక్కి కూర్చొని అడుక్కుంటున్నాడు. అంటే ఇదేందిరా వాడికి ఏమైనా బుద్ధి ఉందా, తెలివి తక్కువడు. ఏనుగుని బహుకరించాడు రాజు. దాంతో ఎన్ని పనులు చేసుకోవచ్చు. ఆ ఏనుగుని తీసుకొని పోయి మార్కెట్లో బరువులు మైపించి డబ్బులు సంపాదించుకోవచ్చు. వ్యక్తుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఏనుగులను వాడచ్చు. ఏనుగు మీద కూర్చోబెట్టి మనుషులను ఒక చోట ఇంకో చోటకి తీసుకెళ్ళి వాడు కొంత హీ కెన్ ఎర్న్ సమ్ మనీ. అంటే అడక్క తినాల్సిన పరిస్థితి లేదు కదా. ఫ్రెండ్స్, ఈ కథలో ఈ ఏనుగు, రాజుగారు ఆ భిక్షగాడికి దానం చేసిన ఏనుగు దేనికి ప్రతీక అంటే, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన ఓటు హక్కుకి ప్రతీక. గుర్తుపెట్టుకోండి, మన ప్రతినిధుల్ని మనమే ఎన్నుకునే నిర్ణయాధికారాన్ని రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినప్పుడు దాని శక్తి తెలియకుండా మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ ఓటుని మనం 2000కి 5000కి అమ్ముకుంటున్నాం. ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. ఓటు హక్కుని మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం. ఒక్క ఓటు, ఒకే ఓటు ఎంత విలువైందంటే, ఎంత పవర్ఫుల్ అంటే, ఆ ఏనుగు అంత పవర్ఫుల్ ఓటు. అలాంటిది అంటే ఆ భిక్షగాడు అమాయకుడు పాపం, వాడికి దాని శక్తి తెలియక దాని మీద ఎక్కి అడుగు తింటా ఉన్నాడు. వాడికి ఏం కర్మ. అదే మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనకు ఓటు యొక్క విలువ తెలియట్లేదు, దాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం. ఓటుని డబ్బులు పంచే వాళ్ళకి ఓట్లు వేయకండి. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి. ఎంతోమంది కవులు, కళాకారులు, రచయితలు మనల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు. మనం మాత్రం ముందుకెళ్ళట్లేదు. ఎగ్జాంపుల్, గద్దర్ గారు మనం చిన్నప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు 80sలో రాసిన పాట, మల్లొస్తుండోయ్ ఓట్లా బిచ్చగాడు మల్లొస్తుండోయ్, ఓట్లా బిచ్చగాడు మళ్ళీ మళ్ళీ వస్తుండు, గల్లి గల్లికొస్తుండు, వాడవాడకొస్తుండు, మళ్ళొస్తుండోయ్ ఓట్లా బిచ్చగాడు. ఈ పార్టీలున్నోళ్ళు ఆ పార్టీకి వెళ్ళారు, ఆ పార్టీలున్నోళ్ళు ఈ పార్టీకి వచ్చారు, ఏ పార్టీలుండినా ఎదవలంతా ఒక్కటేరా, రాకముందు ఊరులోకి రాళ్ళు తీసి కొట్టరో. రాళ్ళు తీసి కొట్టమన్నాడు అంటే విప్లవం, ఎంగేజ్ కదా. అదే గద్దర్ గారు ఈ మధ్య చనిపోకముందు ఒక 5 years క్రితం ఇంకో పాట రాశాడు. ఓటుని తల్లిగా భావించి రాశాడనమాట. కాలంలో రాజులకు, జమీందారులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. స్వతంత్రం వచ్చాక ఓటమ్మ నువ్వు మా గుడిసెలకు వచ్చావట. ఓటమ్మ 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 నిన్ను ఏట్లో వేసి వస్తీ గదా మాయమ్మ. ఓటమ్మ 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 నిన్ను ఏట్లో వేసి వస్తీ గదా మాయమ్మ. సారా బుడ్డికి నిన్ను సాకాబెట్టినారు, బ్రాందీ షాపుల్లో నిన్ను బందీని చేసినారు, నోట్ల కట్టల మధ్య బొందబెట్టినారు, వేటా కొడవళ్ళ మధ్య వేటు వేసినారు. ఓటమ్మ 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 నిన్ను ఏట్లో వేసి వస్తీ గదా మాయమ్మ. జస్ట్ 5 ఏళ్ల క్రితమే రాశారు. 5 ఏళ్ల క్రితం ఇప్పుడు తెలియదు నాకు గద్దర్ గారు. అంటే ఈ ఓటుని ఏం చేశారు, సారా బుడ్డితో సాకబెట్టారు, అంటే సారా ప్యాకెట్లు మంచి పెంచారు. తర్వాత బ్రాందీ షాపుల్లో బందీని చేశారు ఓటు హక్కుని.
తర్వాత నోట్ల కట్టల మధ్య బొంద పెట్టారు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేశారు. కొన్ని చోట్ల ఈ డబ్బులు లేని చోట్ల ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ ప్లేసెస్లో బెదిరించి అంటే రిగ్గింగ్ చేయడం, కత్తులు చూపించి బెదిరించి బలవంతంగా ఓట్లు ఎంచుకోవడం అలాగా కూడా జరుగుతున్నాయి. సో దాన్ని ఆ విధంగా రాశాడు. ఇంకొక కవి గోరేట వెంకన్న గారు అంటాడు, అంటే ఒక తాగుబోతాడు పాపం, వాడు ఓటు వేస్ట్ అయిపోయిందని బాధపడుతూ ఇలా పాడుకుంటాడు. ఓటేడనే నేస్తిరన్నా అన్న ఓటేడనే నేస్తిరన్నా, నా ఓటు దానోటు నా పెండ్లమే గుద్దే, ఓటేడనే నేస్తిరన్నా, ఆయకట్టు చైర్మను ఆదాయం ఎంతో కానీ రోజు బీరు దాపి బిర్యానీ తినబెట్టే, మా కులపు లీడరే మచ్చికా చేసుకొని చీపు లిక్కరు నీకు చీపుకుంటాదని రాయలు ఛాలెంజి రోయకా పోసిండు, 18 ఏళ్ళది మగ్గిన మందంటే వేసుకుంటే బలెకిక్కు ఉంటాదంటే, పారాయను దోస్తాని తెచ్చి ఇచ్చిండంటూ జానివాకరు మందు బాటిలు ఇచ్చిండు, బాటిలు పైనేమో బలె మెరుపులున్నది, బయట లేబులైతే జానివాకరే గాని లోపలున్నదేమో ధూళుపేట మాలు, తాగి ఊగి నేను సోలిపోయి ఉంటే ఎతకపోయిందైతే యాదికున్నది గాని యాడగుద్దిందో నాకెరుకలేకపోయే, ఎతకపోయిందైతే యాదికున్నది గాని యాడగుద్దిందో నాకెరుకలేకపోయే, ఎన్నికాలైనంక ఎవడు గెలిచిందంటే వెనకటోడే గెలిచి వెనకనే దంతున్నా అంట. వాడు తాగి పడిపోయి వాడికి ఎత్తుకోపోయింది కూడా తెలియలేదు, వాడు ఓటు వేసాడో లేదో కూడా తెలియదు, వాడు వేసాడో వాడు పెళ్ళాం వేసిందో ఒకటి కూడా తెలియదు అనమాట. వాడు అట్లా అయిపోయింది పరిస్థితి అని ఇట్లా ఆయన వ్యంగ్యంగా చెప్పాడు, అంటే ప్రజల గురించి. సో అది ఫ్రెండ్స్.